హాయ్ అండి. మేము చిత్రాలైట్ పార్క్లో ఇంకొకటి వాకింగ్ కనుక చేయడానికి కనుక అలా ఉంటుంది. అది లాస్ట్ టైం వర్షం వస్తూ మొత్తం వీడియో తీయలేదు. లాస్ట్ టైం వీడియో తీసింది ఇక్కడ నుంచి పిల్లలు ఆడుకునేవి ఇలా తీసాము. కానీ ఈసారి మొత్తం వాకింగ్ చేయడానికి ఇలా ఉంటుంది ఈ ప్లేస్ చూడండి. చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో. అసలు సిటీలో ఇంత గ్రీనరీ ఉండటమే చాలా కష్టం, కానీ దీన్ని మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇదంతా. మేము ఎవ్రీ వీకెండ్ వస్తూ ఉంటాము ఇక్కడికి. చూడండి ఇక్కడ స్టోన్స్కి కూడా ఇలా పికాక్ డిజైన్తో ఎలా వేసారో చూడండి. ఈ గార్డెన్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేశారో. ఫ్లవర్స్ మందారం చెట్లతోని ఇలా చాలా బాగుంది కదా. ఇలా ఉన్న స్టోన్స్కి అన్నిటి కూడా పైన ఇది 3D పెయింటింగ్ వేసి బాగా చేశారు. చూడండి ఇలా ఎవరైనా కూర్చొని కాసేపు మాట్లాడుకోవడానికి కూడా ఇవి ఇంతకుముందు ఇవి లేవు, ఇవి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇవి అన్ని పిల్లలు కనుక కూర్చొని ఆడుకోవడానికి కనుక. చాలామంది వాకింగ్ కోసం మనకు వస్తుంటారు. సండే కాసేపు పిల్లలు ఆడుకునే దగ్గర పిల్లలకు ఉంటుంది, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకునే వాళ్ళకు కూడా వాకింగ్ కోసం అనుకుంటుంది. చూడండి గార్డెన్ కూడా ఎంత బాగుందో. చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ అంతా, కూర్చోవడానికి కనుక కూడా అంతా చాలా బాగుంటుంది. మా పిల్లకైతే చాలా ఇష్టం. ప్రతి వీక్ వస్తాం మేము సాటర్డే సండే. సాటర్డే బయటకు ఎక్కడికన్నా వెళ్ళినా రిటర్న్లో మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాము. ఇది మొత్తం ఇంకా కొత్త ప్లాంట్స్ పెట్టలేదు. ఇంతకుముందు చూసిన వరకు మొత్తం కొత్త ప్లాంట్స్ పెట్టారు, కానీ ఇక్కడ పెట్టలేదు. చూడండి చాలామంది వాకింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇది హోలీ ఫ్లవర్స్ చెట్టు. చూడండి దీనికి హోలీ ఫ్లవర్స్ ఉంటాయి. చిన్ను వచ్చే ప్రతిసారి ఇక్కడ కింద హోలీ ఫ్లవర్స్ ఉన్నప్పుడు తీసుకుంటుంది. ఇదంతా కొత్తగా మళ్ళీ ప్లాంట్స్ పెట్టాల్సింది. రీసెంట్గా మొత్తం ప్లాంట్స్ అన్నీ కట్ చేశారు. ఇవి ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ చెట్లు ఇవి. ఇక్కడ కొన్ని చెట్లు వేస్తే ఇంక మొత్తం మిగతా అన్నీ ఇన్ని చాలా చెట్లు వచ్చాయి. కూర్చోవడానికి కూడా అక్కడక్కడ ఇలా టేబుల్స్ కనుక ఇస్తారు. ఎక్కువ ఇక్కడ లాయర్స్ ఉంటారు చిత్రాలయంలో. పైగా మిగతా వాళ్ళది కూడా ఎక్కువ లాయర్స్ క్లబ్ అని అలా కొన్ని చైర్స్ మీద రాసి పెట్టుంది. కొన్నిసార్లు ఇక్కడ గడ్డికి మొత్తం మందు కనుక స్ప్రే చేసినప్పుడు, అది క్లీన్ చేసినప్పుడు కనుక పిల్లల్ని రానివ్వరు. అది మొత్తం ఒక్కసారే చేయరు. ఒక ఏరియా పిల్లలు ఆడుకోవడానికి నుంచి మిగతా ఏరియాకి చేస్తారు. అలా ఒక్కొక్క ప్లేస్ని ఒక్కొక్క టైంలో చేస్తారు. చూడండి ఇదన్నీ మళ్ళీ చెట్లు కట్ చేసిన తర్వాత ఈ పెరిగిన చెట్లు మొత్తం పార్క్ మొత్తం కూడా ఒకసారి కట్ చేయరు. ఇందాక చూపించిన దాని వరకు కట్ చేశారు ప్లాంట్స్. ఇవి కట్ చేసినాక పెరిగిన ప్లాంట్స్ ఇవి ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో కట్ చేసిన ప్లాంట్స్ ఇవి. ఇంకా ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఆడుకోవడానికి ఉంటుంది పిల్లలది, కానీ చెప్పులు బయట ఇప్పేసి వెళ్ళాలి, ముందే చెప్తారు. చూడండి చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇవి ఏం చెట్లో తెలుసా అండి? ఇవి లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కాయలు చూసి ఇవేం కాయలు అని అడిగితే ఇవి పోచెక్కలు అని చెప్పారండి. మరి అవి అవో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూడండి కొన్ని రెడ్ అయిపోయి, రెడ్ తర్వాత బ్లాక్ అయిపోయాయి. కొన్ని మాత్రం ఇంకా రెడ్గానే ఉన్నాయి, బాగా పింకిష్ కలర్లో ఉన్నాయి. అలా పింక్ అయిపోయినాయి, కొన్ని రాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం గడ్డి అంతా కట్ చేశారు. ఆ సైడ్ కట్ చేయకోకుండా ఈ సైడ్ కట్ చేశారు. మొత్తం ఒకసారి క్లీన్ చేయకోకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు ఇలా.
ఇందులో ఈ చెట్లు చాలా ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైం ఏం చెట్లు అనుకున్నాను. లాస్ట్ టైం మేము ఈ పార్క్కి వచ్చినప్పుడు ఒకరు చెప్పారు, ఇవి పోచక్కల చెట్లు, పోచక్కలు ఉంటాయి, మనం బయట పోచక్కలని ఎవరికైనా పెట్టడానికి తీసుకుంటాం కదా, అవి వీటిలో నుంచే వస్తాయి అని చెప్పారు. చూడండి, ఆ చెట్ల కింద ఈ ఫ్లవర్స్ పడ్డాయి, మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్. మా పిల్లలు అక్కడ గేమ్స్ ఉన్న సైడే ఆడుకుంటున్నారు. నేను మాత్రం మొత్తం ఒక వీడియో తీద్దాం అన్నట్టుగా ఇలా వచ్చాను. చూడండి, కొంచెంమంది ఫ్యామిలీస్ కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని ఆడిపిస్తూ రిలాక్స్ అవుతూ ఉంటారు. పాప పడిపోయింది. ఒక చెప్పులు లోపలికి వేసుకొని వెళ్ళొద్దు అంటారు. ఓన్లీ ఇక్కడ అపార్ట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చి ఆడుతూ ఉంటారు. చూడండి, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా చాలామంది ఆడుకోవడానికి కూడా వచ్చారు. పిల్లల్ని ఆడిపించడానికి పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కదా. చూడండి, సైడ్స్ కూడా ఈ చెట్లు ఎలా వేసారు. ఇక్కడ బిల్డింగ్స్ కూడా అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. కానీ స్టార్టింగ్ మేము ఒక 2-3 years వరకు మాకు తెలియదు ఇక్కడ అందరినీ రాణిస్తారని. ఓన్లీ ఇందులో ఉండే వాళ్ళనే రాణిస్తారేమో, ఈ చిత్ర లేఅవుట్లో ఉండే వాళ్ళని అనుకున్నాము. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఒకరు చెప్పారంట, వాళ్ళు ఇక్కడే అంటారు, లేదు అందరు వస్తారు, అందరూ ఆడుకోవచ్చు, అందరు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని అన్నారంట. ఇంకప్పటి నుంచి మేము ప్రతి వీక్ వస్తూ ఉన్నాం పిల్లల్ని తీసుకొని. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు పార్క్ అంటే కూడా, ఎందుకంటే ఇక్కడ ఆడుకోవడానికి ప్లేస్ కనుక బాగుంటుంది. చాలాసార్లు వాళ్ళ ఫ్రెండ్స్, పాత స్కూల్ ఫ్రెండ్స్ కనుక అందరూ కనిపిస్తూ ఉంటారు. మేము ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కూర్చొని ఇదే పార్క్లో ఇక్కడ ఛానల్ స్టార్ట్ చేసి వీడియో ఒకటి పోస్ట్ చేసాము, మా పాపది ఫస్ట్ వీడియో. చూడండి, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మా పిల్లలు ఎక్కడ ఉన్నారో చూడాలి. పార్క్ లోపలికి వచ్చాక ఇది ఎంట్రన్స్, దీంట్లో నుంచి ఇలా ఈ లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. మా పిల్లలు కనిపించారు, సీసో మీద కూర్చొని ఉన్నారు. చూడండి, చిన్ను స్మైలు ఉల్టా తిరుగుతున్నారు. స్మైలు స్లోగా స్లోగా. హాయ్ స్మైలు, హాయ్ బేబీ, హాయ్. అందరికీ హాయ్ చెప్పు, చేతులు పట్టుకోవాలి. చూడండి, ఎంతమంది పిల్లలు వచ్చారో చుట్టూ ఆడుకోవడానికి. ఎవ్రీ వీక్ ఇలానే ఉంటారు. కాకపోతే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు వర్షం వస్తుండే, అందరు వెళ్ళిపోయారు. మేము వర్షం వచ్చే వరకు ఇక్కడే ఉన్నాము. మా పాప ఏడుస్తుంది, భయపడుతుంది కింద పడిపోతానేమో అని. ఇద్దరు ఊగుతుంటే చాలా గేమ్స్ ఉంటాయి, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు కూడా. చూడండి, ఇక్కడ అన్ని కొత్త చెట్లు వేసారు. ఇక్కడంతా గ్రీనరీ, ఈ చెట్లు అన్నీ చాలా బాగుంటుందండి. ఇక్కడ మేము ప్రతిసారి వస్తూ ఉంటాము. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, పింక్ లీవ్స్తోని చెట్లు. చూడండి, అంతమంది వాకింగ్ చేయడానికి చాలామంది వస్తుంటారు. ఎంతమంది వచ్చినా పిల్లలకు ఏదో ఒకటైతే ఆడుకోవడానికి ఉంటాయండి ఇక్కడ. ఎక్కువ మంది ఉంటారుగా, పిల్లలు ఆడుకోవడానికి ఉంటుందో లేదో అనుకున్నాను. కాకుండా అందరూ అంటే వచ్చిన కాంచి పోయే వరకు ప్రతి దాన్ని ఒక్కరే ఆడుకోరు కదా, వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు పిల్లలాగున్నాడు, ఇలా ఫాస్ట్గా వస్తుండు.
చిన్న కమాన్ స్మైల్, కమాన్ కమాన్ స్మైల్. కేర్ఫుల్ మమ్మ. స్మైలీ కమాన్. ఏమైంది? Come on, Smiley, come on, baby, come on.